హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఛందస్సులోని భాగమైన ఉత్పలమాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఉత్పలమాల గురించి తెలుసుకునే ముందు మీకు లఘువులు అంటే ఏమి, గురువులు అంటే ఏమి తెలిసి ఉండాలి. లఘువులు అంటే అచ్చులకు అంటే దీర్ఘం లేని అచ్చులను లఘువులు అంటారు. దీర్ఘం ఉన్న అచ్చులను గురువులు అంటారు. అలాగే ఔ లకు కూడా గురువే వస్తుంది. సంయుక్త అక్షరాలు మరియు ద్వితీయ అక్షరాలకు ముందున్న అక్షరం కూడా గురువే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి అని ఉంది కదా, చి అంటే చావత్తు కింద వచ్చింది కాబట్టి ఇది ద్వితీయ అక్షరం. ఇక్కడున్న ముందు అక్షరం గురువు ఉంది. చి అనేది ఇది దీర్ఘం లేదు కాబట్టి లఘువు. అలాగే మీరు పద్యపాదంలోని ఇలా రాసుకొని అందులోని 3 అక్షరాలకు ఇలా ఒక లైన్ గీసుకొని తర్వాత మీరు ఇక్కడ లఘువులు గురువులు గుర్తించాలి. ఇక్కడ చూడండి, తమ్ముని అనేది కదా, ఇది ద్వితీయ అక్షరం అన్నమాట. ముందున్న అక్షరం గురువు అవుతుంది. ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువు. ఇలా అన్ని లఘువులు గురువులు గుర్తించుకున్న తర్వాత మీరు ఇలా గణాలు రాసుకోవాలి. ఉత్పలమాలకు భరణ బబరవ అనే గణాలు వస్తాయి. ఇలా గణాలు మీకు ఎలా రాసుకోవడం తెలియకపోతే ఇక్కడ మన దగ్గర ఒక సూత్రం కూడా ఉంది, యమత రాజబాణ సలగం అని. యమత రాజబాణ సలగం అని రాసుకొని వాటికి లఘువు గురువులు గుర్తించుకొని ఇక్కడ గురువు లఘువు ఉంటే ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి, గురువు లఘువు లఘువు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఏ లెటర్ ఉంటుందో అదే గణం అవుతుంది. ఇలా వరుసగా గుర్తించుకుని తర్వాత వీటికి ఉత్పలమాలకు ఉన్న లక్షణాలు కూడా రాయమని అడుగుతారు. దీనికి లక్షణాలు ఏమంటే ప్రతి పాదంలోనూ 4 పాదాలు ఉంటాయి. అలాగే భరణ బబరవ అనే గణాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదంలోని మొదటి అక్షరానికి 10వ అక్షరానికి హితమైత్రి చెందుతుంది. అలాగే ఇందులో ప్రాస నియమం ఉంటుంది. ఇది ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.